జరిగింది. ఇది మధ్యతరగతి ప్రజల మీద, సామాన్యుల మీద వారిని నడ్డిరిచే విధంగా ఈ పథకం అమలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని సత్తుపల్లి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సత్తుపల్లి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డీజిల్ మీద, పెట్రోల్ మీద పెంచిన రేట్లు తగ్గించాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఎమ్మెల్యే రాఘమయ్య గారి పిలుపు మేరకు ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. కేంద్రం పెంచే కారణం ఏంటంటే యుద్ధం జరుగుతుంది, దానివల్ల పెట్రోల్ డీజిల్ రాకపోకలు ఆగిపోయాయి, దానివల్ల రేట్లు పెంచారని ఒక సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా భారతదేశంతో పోల్చుకుంటే ప్రపంచం మొత్తం మీద ఇక్కడ మనకి లీటర్ 100-110 రూపాయలుంటే సగం ధరలోనే వస్తున్నాయి. అంతకుముందు ప్రపంచం మొత్తం మీద బ్యారెల్ రేటు తగ్గినప్పుడు, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు కూడా ఇక్కడ మన ప్రభుత్వం ఆ రేటు తగ్గించుకోకుండా అదే రేటు కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఆ తగ్గించినప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు జమ అయిపోయినాయి. అంటే బయట తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ దొరికినప్పుడు కూడా మన భారత ప్రభుత్వం ఇక్కడ తగ్గించలేదు. అంటే ఆ లాభం అనేది వినియోగదారుడు చేరకుండా ఆయిల్ కంపెనీలు చేరేటట్టు చేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది. ట్యాక్సులు కొంచెం తగ్గించుకుంటే ఈ రోజున ఆయిల్ రేటు పెంచే అవకాశం అవసరం లేకుండా ఉండేది. అవి కాకుండా ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఒక కార్పొరేట్ ప్రభుత్వం లాగా అయిపోయింది. కార్పొరేట్ సంస్థలకు లాభం చేయడం కోసమే ఈ రేట్లు పెంచింది. కాబట్టి ప్రధానమంత్రి గారికి కుటుంబ వ్యవస్థ తెలిస్తే ప్రధానమంత్రి గారికి కుటుంబ కష్టాలు తెలుస్తాయి. ప్రధానమంత్రి గారికి కుటుంబమే లేదు కాబట్టి ఆయనకి ఏ కష్టాలు తెలియదు. ఫస్ట్ నుంచి డబ్బులు కాడ క్యూ నించోబెట్టిండు, తర్వాత ఎరువులు కాడ నించోబెట్టిండు, తర్వాత గ్యాస్ దగ్గర నించోబెట్టిండు, తర్వాత పెట్రోల్ నించోబెట్టిండు. అసలు మా గవర్నమెంట్ కానీ తెలంగాణ పన్ను తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రాలు బాగు చేస్తారులే కానీ మా తెలంగాణకి ఏం చేయట్లేదు. ఈ పెట్రోల్ డీజిల్ మీరే పెంచుతారు, మీ ఇష్టారాజ్యంగా చేస్తారు. ఆ నీట్ పరీక్షలో ఎంతో మంది విద్యార్థి భవిష్యత్తుని నాశనం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. అదే బండి సంజయ్ కొడుకు ఇవాళ ఇష్టారాజ్యంగా ఒక అమ్మాయిని పోక్తో కేసులో వాళ్ళ నాన్న మంత్రి ఉన్నదని వేరేటోళ్ళకి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం అంట. మరి ఏం అర్థం కాదు ఈ బీజేపీ ప్రభుత్వం. నీతులు మాట్లాడుతుంది ప్రతి ఒక్కటి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మాట్లాడుతుంది కానీ మరి వీళ్ళు చేసే పనులు ఏంటో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటే మళ్ళా చెప్తున్నాం, హెచ్చరిస్తాం, రాస్తారోకులు చేస్తాం, ధర్నాలు చేస్తాం. వీళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని